నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. తమిళనాడులో ఉత్కంఠకు తెరదించారండి. తమిళనాడు సీఎంగా దళపతి విజయ్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి విజయ్ గారు సీఎంగా ప్రమాణం చేయడానికి కూడా అన్నీ సమకూర్చారు. ఎందుకంటే 10వ తారీఖు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి. తమిళనాడు సీఎంగా విజయ్ గారు ప్రమాణ స్వీకారం, గవర్నర్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నేటి ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం నడవబోతుంది. ఎందుకంటే విజయ్ గారు ఎంతో కష్టపడారు. సింగిల్గా నిలబడి అన్నా డిఎంకేని మట్టి గరిపించాడు. కానీ 10 సీట్లు ఆగిపోయాడు విజయ్ గారు. అలాంటి విజయ్ గారికి ఈ పొద్దు 120 సీట్లతో విజయ్ గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. టీవీకే 107, కాంగ్రెస్ 5, సిపిఐ 2, సిపిఎం 2, వీసీకే 2, ఐయుఎంఎల్ 2, మొత్తం 120 సీట్లతో చేస్తున్నారు. ఎందుకంటే టీవీకే 108 స్థానాలు గెలవగా పెరుంబూరు, తిరుచి ఈస్టు 2 స్థానాల్లోనూ విజయం గెలవడంతో ఒక ఎమ్మెల్యేకే లెక్కగట్టారు. మొత్తం 108 గెలిచారు కానీ టీవీకే, కానీ 2 చోట్ల విజయ్ గెలవడం వల్ల అది ఒకటి కింద లెక్కేసి 107 సీట్లు టీవీకి వచ్చినట్లు చేశారు. ఎందుకంటే విజయ్ గారు కష్టానికి కూడా ఫలితం దొరికింది. క్లైమాక్స్లో ఆదుకున్నారు వీసీకే, ఐయుఎంఎల్. 5 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరదింపారు. తమిళనాడు ప్రజలు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న విజయ్ గారి ప్రమాణ స్వీకారానికి ప్రజలు ఉత్సాహపడుతున్నారు. ప్రజలు ఆరతలు పలుకుతున్నారు. విజయ్ గారు సీఎంగా ప్రమాణం చేయడానికి విజయ్ నేను అనే పదాని కోసం తమిళ ప్రజలు, తెలుగు ప్రజలు, అభిమానులు అందరూ కూడా విజయ్ ముఖ్యమంత్రిగా చూడాలా అనేది కూడా చూస్తుంది. కానీ ఈ ప్రమాణ స్వీకారానికి త్రిష అతిథిగా హాజరవుతారని, త్రిష కూడా క్లైమాక్స్ ఎలక్షన్లో కూడా విజయ్ గారికి సపోర్ట్ చేశారు. విజయ్ గారు త్రిష వల్లనే విజయ్ గారి భార్య కూడా విడాకులు ఇవ్వడం కూడా జరిగింది. ఆ విషయాలు మనకు అన్నీ తెలుసు. కానీ త్రిష ప్రత్యేక ఆకర్షణగా విజయ్ ప్రమాణ స్వీకారంలో కనిపిస్తారనేది కూడా తెలుస్తుంది. మరో జయలలిత త్రిష అవుతుందనేది కూడా అందరూ అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో చాలా కోరుతున్నారు. కానీ ఎట్లయినా సరే విజయ్ గారు ఆయన తన కష్టాన్ని నమ్ముకున్నాడు. ఎవరిని నమ్ముకోలేదు, ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. సింగిల్ ఎజెండాతో వచ్చాడు. తమిళనాడు ప్రజలు మనసు గెలుచుకున్నాడు విజయ్ గారు. విజయ్ నేను అనే పదాని కోసం ఎంతో కష్టపడారు. నేటి ఉదయం 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు విజయ్ గారు. ఈ క్లైమాక్స్లో వీళ్ళంతా ఆదుకున్న తర్వాత చేశారు. 5 రోజులు ఉత్కంఠకు తెరదింపారు. పతాక సన్నివేశంలో మరింత హైడ్రామా. రాత్రి 7 గంటలకు కేరళ ప్రయాణానికి గవర్నర్. ఈలోపు మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు. సాయంత్రం 4కు వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు. ఆ లేఖలు జాబితాతో బయలుదేరిన విజయ్ దారిలోనే గవర్నర్ అపాయింట్మెంట్ రద్దు. ఎట్టకేలకు 6:35 మళ్ళీ ఆహ్వానం. ప్రమాణానికి ఓకే. 13లోగా బల నిరూపణకు ఆదేశం. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణం అండి. మన విజయ్ గారు ఊరికే రాలేదండి. సీఎం పదవి పెట్టిన 2 సంవత్సరాల కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే సీఎంగా అయ్యారు. ఎన్టీ రామారావు గారి తర్వాత విజయ్ గారు. ఇప్పుడు అన్నా డిఎంకేలో ఉండే వాళ్ళు కూడా అందరూ కూడా విజయ పార్టీ వైపు చూస్తున్నట్లు కూడా తెలిసింది. ఎందుకంటే అన్నా డిఎంకేలో నాయకుడు అంటూ లేరు. జయలలిత గారితోనే ఆ పార్టీ దెబ్బతినింది. ఇప్పుడు పళనిస్వామిని చూసి జనాలు ఎవరు కూడా అంత ఇష్టపడడం లేదనేది కూడా తెలిసింది. ఎందుకంటే క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ ఎప్పటికప్పుడు కీలక మలుపులు తిరుగుతూ వ్యూహాలు ప్రతివ్యూహాలతో 5 రోజులుగా వేడెక్కిన తమిళనాడు రాజకీయాలు ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. విజయ్ నేను అంటూ టీవీకి అధినేత ప్రమాణం స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ ప్రమాణము
చేయించనున్నారు. దశాబ్దాల తర్వాత తొలి ద్రావిడేతర ముఖ్యమంత్రిగా విజయ్ తమిళనాట రికార్డు సృష్టించారు. ఎందుకంటే టీవీకేకి తనకు అవసరమైన మ్యాజిక్ నెంబర్ను శనివారం సాధించింది. ఇప్పటికే కాంగ్రెస్ వామపక్షాల మద్దతు విజయ్ సంపాదించారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం నానా తంటాలు పడిన ఆ పార్టీ కథ చివరికి శనివారం సుఖాంతమైంది. వీసీకే ఐయుఎంఎల్ మద్దతుతో టీవీకేకి సంఖ్యాబలం 120కి చేరింది. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ నంబర్ 118. దీంతో తమకు తగిన మెజార్టీ ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజయ్ చేసిన వినతిని గవర్నరు ఆమోదించారు. మెజార్టీ అవసరమైన సంఖ్యాబలాన్ని వివరించకుండా ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించలేదని తమిళనాడు గవర్నర్ ఇప్పటికే 3 సార్లు తేల్చి చెప్పారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ నిర్ణయం ప్రకటిస్తామని చెప్పే లోపే అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన సిపిఐ కానీ సిపిఎం కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కలిపితే మొత్తం 120 సీట్లు అయినాయి. 118 మ్యాజిక్ ఫిగర్ ఉంటే 120 సీట్లకు వచ్చినాయి. డిప్యూటీ సీఎం కాంగ్రెస్ పార్టీకి లభిస్తుందనేది కూడా తెలుస్తుంది. విజయ్ స్థిరమైన పాలన అందించండి, మా సహకారం మీకు ఉంటుందని కొత్త ప్రభుత్వాన్ని విజయ్కు స్టాలిన్ శుభాకాంక్షలు కూడా చెప్పారు. ప్లస్ ఇంకా చూసుకుంటా పోతే తమిళనాడు ముఖ్యమంత్రిగా ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. విజయ్ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖార్గే, సిపిఎం సిపిఐ పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరు కానున్నట్లు టీవీకే వర్గాలు తెలిపాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లోని సినీ పరిశ్రమకు చెందిన పలువురు సినీ ప్రముఖులు కూడా తరలి రానున్నారు. విజయ్తో పాటు మంత్రులుగా కొంతమంది ప్రమాణం చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలిసింది. సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా వస్తారనేది కూడా మనకు తెలుస్తుందండి. విజయ్ గారు 5 రోజుల ఉత్కంఠకు తెరదించారు, కానీ అతని కష్టానికి ఫలితం లభించింది. సీఎంగా విజయ్ గారు అవడం తమిళ ప్రజలకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అతి కొద్ది కాలంలోనే పార్టీ పెట్టి సింగిల్గా నిలబడి సీట్లు సాధించి సీఎంగా ఎక్కడం మన ఎవరికైనా సరే గొప్ప నాయకుడిగా విజయ్ గారు మెదులుతారని, విజయ్ గారు మంచి నాయకుడిగా ఎదగాలనేది కూడా తమిళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదైనా సరే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైపోయింది. ఆదివారం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దీనికి రాహుల్ గాంధీ గారు, సిపిఐ సిపిఎం అగ్రనేతలు కూడా హాజరవుతారనే తెలిసింది. 5 రోజుల ఉత్కంఠకు తెరదింపిన విజయన్ గారు తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తమిళ ప్రజలకు చాలా ఉత్సాహంగా ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఆయన పరిపాలన చూసి, ఎందుకంటే అన్నా డిఎంకే పార్టీలు ఎలా చేశాయా, లేదు ఏదైనా సపరేటు ప్రజల కోసం వాళ్ళు చేసిన విధంగా కాకుండా ప్రజల కోసం ముందుకు వెళ్తాడా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఎట్లయినా సరే సింగిల్గా నిలబడి సీఎంగా అయిన విజయ్ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఎందుకంటే ఎవరిని నమ్మలేదు, అతని మీద ఏ కేసులు లేవు, జైలు జీవితాలు లేవు, నీతి నిజాయితీగా ఎదిగి ఇంత స్థాయికి ఎదిగిన విజయన్ గారికి తమిళనాడు ప్రజలతో పాటు తెలుగు ప్రజలు కూడా ఎన్నో ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.